ఇలా అద్భుతమైన సంభ్రమమైన ఇలా మన వికాసాన్ని మన మనుకులాన్ని సంపన్న గుణించే దీన్ని ఎందుకు కట్టిపడేస్తున్నారు అంటే ఈ దొంగలున్నారు కదా, వాళ్ళ అజెండా ఉంది కదా, వాళ్ళ దేన్ని వాడుకుంటున్నారంటే జెనోఫోబియా అని ఒక వ్యాధి ఉంది. జెనోఫోబియా ఎక్స్ నుంచి స్టార్ట్ అవుద్ది, చదవండి యంగ్స్టర్స్. మనిషికి బేసికలీ మన ఊరు కాదు ఇంకొకటి వస్తే ఒక చిన్న అనుమానం ఉంటుంది కదా, ఒప్పుకో. మనకన్నా ఇంకో భాష మాట్లాడితే, మనకన్నా డిఫరెంట్గా ఏదైనా భోజనం చేస్తుంటే, మనకన్నా డిఫరెంట్గా కలర్ ఉంటే, స్కిన్ కలర్ ఉంటే, బేసికలీ ఒక ఇన్స్టింక్ట్ మనిషికి. అనుమానంగా చూస్తాం, సంశయిస్తాం, కొంచెం భయం ఉంటుంది, ఇంకేదో. దీన్ని వాడుకుంటారు వీళ్ళు. ఇది ఉంది కదా, దీన్ని వాడుకునే ఓల్డ్ ట్రిక్ ఇది. బ్రిటిష్ వాడు చేసింది అదే కదా, డివైడ్ అండ్ రూల్. కలిసి ఉండకూడదు, చదువు ఉండకూడదు. దీనికి కారణం వాడుకుంటారు కదా, ఈ ఇన్స్టింక్ట్ కి మనం బ్రెయిన్ వాష్ అవుతాం సామాన్యులు. వాళ్ళ బ్రెయిన్ వాష్ అవ్వడానికి వాళ్ళకి చదువు ఇవ్వకూడదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, వాళ్ళ మనోవికాసానికి కావాల్సిన ఏ పని కూడా చేయించకూడదు, అలాగే పెట్టారు వాళ్ళని. ఇది తరతరాలుగా జరుగుతోంది. హిట్లర్ చేసింది అదే. మన కులమే గొప్పది, ఆడికి పర్సనల్ యాంగర్ ఉంది జ్యూస్ మీద, దాన్ని పొలిటికల్ ఇలా చేసుకో. ఫస్ట్ వరల్డ్ వార్ అదే, సెకండ్ వరల్డ్ వార్. అండ్ వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఇవాళ మన మహాప్రభు ఉన్నాడు కదా, ఆయన దాకా చెప్తున్నా నేను. వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ జెనోఫోబియాను వాడుతూనే ఉంటారు. మీరు చూడండి, వార్స్, మన హిస్టరీ ఆఫ్ రీసెంట్గా గణేష్ దేవిండి చాలా అద్భుతమైన ఒక ప్రొఫెసర్ ఆయనతో మాట్లాడుతుంటే, ప్రకాష్ చూడు, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఆ తర్వాత థర్డ్ వరల్డ్ వార్ లేదు, బట్ కోల్డ్ వార్, అమెరికా రష్యా. ప్రపంచంతో మీరు ఎవరి సైడ్ ఉన్నారో చెప్పాలి, కోల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. అది బోర్ కొట్టిందా, కమ్యూనల్ వార్, క్రిస్టియన్, ముస్లిము, హిందూ, చైన్, ఇలా. ఇప్పుడు కొత్త వార్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం మెలుకోకపోతే ఇంకో 10 సంవత్సరాలు మళ్ళీ మనం అలాగవుతాం. ఇట్ ఈస్ కాల్డ్ ద టారిఫ్ వార్. ఈ దొంగలు చేసేది ఎలాగైనా ఏదో ఒక బార్డర్ రాయాలి, ఒకరికొకరు చిచ్చు పెట్టాలి, కలవకూడదు, విశ్వమానవుడు అవ్వకూడదు ఒక మనిషి. అందుకే వీళ్ళకి డెమోక్రసీ వద్దు. ఏం చేస్తారంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ వైషమ్య సుడిలో ఈ వైవిధ్యతను తీసుమోసం వాళ్ళు ప్రజాస్వామ్యం వద్దళ్ళకి. మీరు ప్రజలు రాజకీయం చేయకూడదు, వాళ్ళు చేయాలి. దానికి ఒక నరేటివ్ బిల్డ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రజాస్వామ్యం అంటే మీరందరూ కూర్చొని మా నియోజకవర్గంలో మనల్ని ప్రచురించేవాడని మనం కలిసి మాట్లాడుకుంటూ ఎన్నుకుంటాం కదా, అది వద్దు. వాళ్ళు మీకు అజెండా ఇస్తారు. మీ ధర్మం డేంజర్లో ఉంది, నీ భాష డేంజర్లో ఉంది, నీ కులం డేంజర్లో ఉంది, మీకేం అర్థం కావట్లేదు, సో మాకు కాంట్రాక్ట్ ఇవ్వండి, మేము చూసుకుంటాం. ఎంత సింపుల్ టెక్నిక్ కావాలి అంటే కాంట్రాక్ట్. సో మీరేం ఆలోచించకూడదు ఇంకా. ఇది ఇలా ఉన్నగా ప్రకృతిలో ఆయన ఒక వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ ఆయన చెప్పాడు, ఎక్కడి నుంచో ఒక డక్ అదో ఆ ప్రాంతానికి వచ్చి ఇక్కడ రెగ్యులర్గా ఈ నీళ్లు ఆపినప్పుడు ఆ నీళ్లు తీరానికి దగ్గర వస్తుంది కదా, ఆ టైంలో కరెక్ట్గా ఆ 1 monthలో అక్కడున్న ఒక చిన్న చెట్టుల మీద తన ఎగ్స్ పెట్టాయి. అవి 1 month తర్వాత బయట వస్తే దూకితే స్ట్రేట్ వాటర్లో పడుతుంది. కానీ ఇప్పుడు వాటర్ లేదు, పాప ఆ డక్కి ఈ గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదని విషయం తెలియదు.
అంటే వైవిధ్యతను అర్థం చేసుకుంటే రైతు గురించి, మనం ఎన్నుకునే నాయకుల గురించి, వాళ్ళు ఎందుకు హామీలు ఇచ్చి గవర్నమెంట్లో డబ్బు లేని పరిస్థితి ఎందుకు వచ్చా దాని గురించి, పక్షుల గురించి, రైతుల గురించి కూడా అర్థం చేసుకుంటాం మనకి ఆ సెన్సిటివిటీ ఉంటే. మన మళ్ళీ ఆ బండిపూర్లో నైట్ ట్రాఫిక్ కావాలన్నారు. దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. వర్షం కదా, ఒక 5 నిమిషాలు ఆగింది. ఒక చెరువు పక్కన కూర్చున్నాం. అక్కడ ఒక కప్ప క్వాక్ క్వాక్ అనింది. నేను అది ఏంటది, అలా ఏమంటుంది అరుస్తుంది అని వీళ్ళని అడిగా. ప్రకాష్, నీకు వినిపిస్తుంది, ఇది వినపడిన వాళ్ళకి నేను ఎలా చెప్పాలి అంటే, అది ఈ టైంలో తన గర్ల్ ఫ్రెండ్ని పిలుస్తోంది. మీరు ఆ మధ్యలో రోడేసి వా 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 వెళ్తే ఇద్దరు కప్పలు మాట్లాడడానికి అడ్డుగా ఉన్నారా మనుషులు. ప్రకృతి గురించి, ఈ వైవిధ్యాన్ని కాపాడుకోవాల గురించి మనకి ఇలాంటి సూక్ష్మత లేకపోతే ఎలా అని. సో ఈ వైషమ్యాన్ని కానీ, ఈ పాలిటిక్స్ కానీ, ఇవన్నిటినీ మనం అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ సెన్సిటివ్ అవ్వాలి. మనకి ఎడ్యుకేషన్ కావాలి, వచ్చే తరాలకి, యంగ్స్టర్స్కి, మా పిల్లలకి. వై ఈజ్ డైవర్సిటీ ఇంపార్టెంట్? ఎందుకంటే వీళ్ళు యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే మనం అంటున్నాం, వాళ్ళు యూనిఫార్మిటీ ఇన్ డైవర్సిటీ అనుకున్నారు. ఒకే చెడ్డీ వేసేస్తే అందరికీ, ఒకే భాష చెప్పేస్తే అందరికీ యూనిటీ ఇన్ డైవర్సిటీ, యూనిఫార్మిటీ అనుకుంటారు. అది కాదు. ఒక కప్ప గురించి ఎందుకు ఆలోచించాలంటే, ఈ యావత్ ప్రపంచం వికాసంలో, మనోవికాసంలో, ఈ నేచర్లో ఓ కప్ప బ్రతకడం ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత మనిషికి కూడా ఉంది. ఆల్ ఆఫ్ us ఆర్ ఈక్వల్. మైనారిటీ మెజారిటీ అనేది లేదు, కానీ వీళ్ళకి మెజారిటీ ఉంది. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, మెజారిటీనే నిజమైతే ఈ దేశంలో నేషనల్ బర్డ్ కాకి అవ్వాలి, నెమిలి కాదు. నేషనల్ ఎనిమల్ ఆవు అవ్వాలి, టైగర్ కాదు. ఎందుకు నెమిలి? అందులో ఉన్న వైశిష్ట్యం. మన ప్రజాస్వామ్యం కూడా ఏం చెప్తుంది? మైనారిటీ అని ఒకటి ఉంటే మైనారిటీని కాపాడేది మెజారిటీ కర్తవ్యం. మెజారిటీ వాళ్ళ కర్తవ్యం. ఇట్ ఈస్ దర్ డ్యూటీ. దట్ ఈస్ వెన్ వీ విల్ హోల్డ్ ఆన్ టు దిస్ వైవిధ్యత. దేంతో 2 పంచతంత్ర కథలు చెప్పి నా మాటను ఫినిష్ చేస్తా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ దొంగలు, అజెండా ఉన్న దొంగలు, బయట నుంచి వచ్చేవాళ్ళు. రెండోది, మనల్ని అమ్మే దొంగలు మనలో ఉంటారు. మొదటి కథ ఏంటంటే, ఈ పాము ఉంది కదా, మన మహాప్రభులా కొంచెం ముసలోడు అయ్యింది. అది వేటాడలేదు, ఇట్ కాంట్ హంట్. సో అదేం చేస్తుందంటే, ఈ కప్పలున్న సామ్రాజ్యం ఉంటుంది కదా, మనం ప్రజలున్న, అక్కడ తెచ్చి పడుకుంటుంది. ఏం చేయదు అది. ఎందుకురా అంటే, లేదు నేను వెజిటేరియన్ అయిపోయాను అంటే. మనోడు చెప్పాడు కదా, నాకు ఫ్యామిలీ లేదు, అన్ని వదిలేసి వచ్చేసాను. అలా నేను ఉండి దేవుడు నాకు ఏదో దేవుడే నన్ను సృష్టించాడు అని క్రియేట్ చేసేస్తే హ్యాపీ. అలా ఉండంగానే పాపం ఇదేమవుతాయి, కప్పులు అదే ఏం చేయడంటాడు. ఒక రౌండ్ తీసుకెళ్తా, అలా కూర్చో అంటే ఒక రౌండ్ అన్ని తీసుకెళ్తుంది. ఇంకో పాము, మన అమెరికా వాడు ఉన్నాడు కదా ట్రంప్, ఇదే రైట్ వింగే కదా, ఆడి చూసి ఒరే నువ్వేంట్రా ఇంత హ్యాపీగా బ్రతుకుతున్నావంటే, మాయ చేసేసాను, హ్యాపీగా గంతులు వేస్తున్నారు, ఒక్కొక్కడే మిస్ అవుతుంది, వాళ్ళకి తెలియట్లేదు అన్నాడు. అలాగే చంపుతారు. ఇంకొకరు ఉన్నారు, మన సౌత్ ఇండియాలో వాళ్ళు లేరు కదా, వాళ్ళని ఇక్కడ తీసుకోవడం వాళ్ళు ఉన్నారు. దానికి ఒక్కరు ఉంది పంచతంత్రులు. ఒక చిన్న బావిలో కప్పల సామ్రాజ్యం, హ్యాపీగా ఉన్నాయి అవి. ఆ కప్పలకు మాత్రమే ఆ బావి నుంచి బయట వచ్చి లోపల వచ్చే దారి తెలుసు. అందులో ఒక కప్పని మిగతా 4 కప్పలు కొంచెం ఏడిపించాయి. ఆడికి జీవితంలో విరక్తి వచ్చేసింది. మీతో ఉండను, నేను ఇక్కడి నుంచి బయట వెళ్తానని ఆ దొంగ దారి ఉంది కదా, అందులో బయట వెళ్ళాడు.
బయట వెళ్తే ఈ పాము వస్తుంది అక్కడ. ఆడికి ఒక ఐడియా వచ్చింది, ఒరే నువ్వు నన్ను తినొద్దు, మా దగ్గర కొన్ని బాగా భోజనాలు ఉన్నాయి, నేను తీసుకెళ్తాను అంటే ఓకే. వచ్చి ఆ దొంగదారిలో తీసుకొచ్చేసాడు ఆ పావుని. అది ఇలా ఉంటే దాని మీద హ్యాండ్ వేసి ఏరా ఇప్పుడు చెప్పండి రా అని. ఒరే రే వద్దురా రే, నేను కాదు ఆడిని తినేయి, వీడి మీద రైడ్ చేసేయి, వీడిని లోపలేసేయి, ఇప్పుడు ఎళ్ళంటే ఎందుకు వెళ్తానంటుంది. ఇది ఆ పరిస్థితి వీళ్ళిద్దరూ తీసుకొచ్చారు కదా, వాళ్ళకి అవుద్ది. కానీ ఈ కథల మూలంగా దొంగలెవరు, మనల్ని నమ్మేవాళ్ళు ఎవరు, ఇవన్నీ అర్థం చేసుకుంటూ వైషమ్యం సుడిలో డైవర్సిటీ ఉంది. కానీ ఇలాంటి సభలు, ఇలాంటి సంవాదాలు, ఇలాంటి స్ఫూర్తులతో లెట్స్ ఫైట్. థ్యాంక్ యూ.